నామానికి వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి బైబిల్ భాగంలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మన భాగాన్ని చదువుకుంటాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవతేలిన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలను. దాని ఎత్తు 3 మూరలు. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీరు చూపిన ఎనలేనటువంటి ప్రేమ, కృప, దయ, కరుణ, వాత్సల్యత కొరకు వందనాలు ప్రభా. మరి దాసుడిని ప్రభా తండ్రి మీరు కనికరించినారు. మరొకసారి నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు దేవా. మరొక తరుణాన్ని ప్రభా మరి నాకు అనుగ్రహించి మాట్లాడటకు శక్తిని అనుగ్రహించి బలహీనైన బలపరిచి దేవా ప్రభా ఇగో నాయన ఈ బైబిల్ స్టడీలో ఈ 5వ నెల మొదటి వారంలో ప్రభా తండ్రి నాయన అనేక విషయాలు నేర్చుకోవడానికై చేరువచ్చిన నీ ప్రజలతో ప్రభా మాట్లాడటకు మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. సమయమును పాడు చేయకుండా వారికి చక్కటి పరిచయం చేయనట్లు నీ వాక్యం ద్వారా సహాయం చేసి కృపను అనుగ్రహించి నాయన మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ప్రభా దయచేసి సకాలంలో వచ్చినట్లు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ వస్తువులను గురించి ఆలోచన చేస్తున్నాను. ప్రత్యక్ష గుడారములోని ప్రతి వస్తువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాయని మనము తొలుత బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ దిశ మేరకు అందులోని ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠమును మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దానిలోని ఒక 7 శ్రేష్టమైనటువంటి మాటలను, దాని యొక్క కొలతలు, దానితో చేసినటువంటి ఆ బలిపీఠానికి సంబంధించిన ఇత్యాది అనేకమైన విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. సరే, వాటిని అన్నిటినీ కూలంకుషంగా మనం ధ్యానం చేస్తాం కాబట్టి మొదటి మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అది బలిపీఠం యొక్క కొలతలు. ఈ బలిపీఠం యొక్క కొలతలు దేవాది దేవుడు 8వ వచనం ఆఖరిలో అంటాడు, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ అది తూచా తప్పకుండా పాటించాలి. పోలికగానే దాని ప్రకారముగానే చేయాలని దేవుని యొక్క అభిష్టం. కాబట్టి ఈ బలిపీఠంలో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మనం బలిపీఠం అనేటువంటి ఈ మాటలో కొలతలు గురించినటువంటి కొన్ని వివరములు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమిటి ఈ కొలతలు అని ఇది మనం చూడటానికి ముందుగా నేను గతసారి బైబిల్ స్టడీకి వచ్చిన వారికి మీకు గుర్తుంటుంది, బలిపీఠము దగ్గర ఒక 3 శ్రేష్టమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిది సిద్ధపాటు అని, 2 సాక్ష్యము అని, 3వది సమర్పణ అని. దేని కొరకు ఒక విశ్వాసి సిద్ధపడాలనేది ఒక 5 విషయాలు చూస్తూ వచ్చినాం. సాక్ష్యం గురించి చూస్తూ వచ్చినాం, సమర్పణ కొరకు కూడా చూస్తూ వచ్చాం. నేను గతసారి మీకు ఒక అసైన్మెంట్ లేకపోతే ఒక ప్రశ్న, ఎందుకు దేవుడు కొన్ని వస్తువులు కొన్ని స్థలాలకి నిర్దేశించాడు? బలిపీఠమును దేవుడు ఎందుకు ఆవరణంలోనే పెట్టాడు? 7 వస్తువులు, అందులో మొదటిది బలిపీఠము ఆవరణంలోని దేవాది దేవుడు ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనేది మీకు ఒక ప్రశ్న వేశాను. కాబట్టి దానిలో సరిగ్గా ఒక 7 కారణాలు ఉన్నాయి. కనీసం దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్లో మనం అవి చూడటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకున్నాండి. స్థలమును బట్టి వస్తువు నిర్ధారించబడలేదు, కానీ వస్తువును బట్టి స్థలము నిర్ధారించబడింది. కాబట్టి బలిపీఠము దేవుని ఈ కొలతలోనే చేయొచ్చుగా, పెద్దవి చేయొచ్చుగా, లేకపోతే చిన్నవి చేయొచ్చుగా అని కాకుండా దేవుడు తాను యొక్క ప్రామాణికత్వాన్ని ఇక్కడ బయలుపరుస్తూ వచ్చాడు. మనం గత దినాల్లో బైబిల్ స్టడీలో అన్ని విషయాలు చూస్తూ వచ్చాం.
ఒక తెరల యొక్క పొడవులు కానీ, వాటి యొక్క వస్తువులు దేనితో తయారు చేయాలనే దీని విషయంలో కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు, జాగ్రత్త తీసుకుంటూ వచ్చాడు. మనం ఏమనుకుంటామంటే ఏదైనా చేసిన దేవుని పనే కదా, ఎలా చేసినా దేవుని పనే కదా, ఏ విధంగా చేసినా దేవుని పనే కదా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఎలా చేయాలో అలాగే చేయాలి. దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే క్రమమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. లైఫ్ ఆఫ్ డిసిప్లినిటీ అని అంటారు. అంటే డిసిప్లిన్ లేనటువంటి క్రిస్టియన్ లైఫ్ దేనికి పనికి రాదంట? డిసైపుల్షిప్కి పనికి రాదు. అర్థమైందా మీకు? ఏ డిసైపుల్షిప్ పనికిరానటువంటి జీవితము డివోషన్కి పనికిరాదు. నేను 3 మాటలు చెప్తాను. క్రమము లేని జీవితం శిష్యరికము చేయటానికి ఉపయోగపడదు. శిష్యరికము లేని జీవితం భక్తి జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికి రాదు. అంటే ఒక వ్యక్తి భక్తి చేయాలంటే ఆ వ్యక్తి శిష్యుడిగా మారాలి. శిష్యుడిగా మారాలంటే ఆయన ఖచ్చితంగా క్రమమైన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని పాట పాడుకుంటాం, కానీ ఇది చాలా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. అందుకే దేవుడు తాను ఇచ్చినటువంటి మచ్చు లేక నమూనాలో ప్రతి కొలతలు కూడా దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తూ వచ్చాడు. అయితే ఈరోజు ఏంటి ఈ బలిపీఠమును గూర్చినటువంటి కొలతలను మనం ఈరోజు చూడటానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి కొలత కూడా చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వారలారా, దేవుడు కొలతల విషయంలో ఎంత జాగ్రత్త పట్టింపో మనకు అర్థమైతే అయ్యో బలిపీఠంలో ఎంత అమూల్యత ఉందా, అసలు ఎందుకు ఈ కొలతలు ఉంచాడు అనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1 రండి, 27వ అధ్యాయం 1వ వచనానికి వస్తాం. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు, దాని ఎత్తు 3 మూరలు. అంతే. ఈరోజు వర్తమానం ఈ 3 అంకెల మీద కొనసాగుతుంది. ఎందుకండి 5 మూరలు? ఎందుకు 5 మూరలు? వెనువెంటనే 5 మూరలు, 2 5లు. నాకు తెలిసి ఏ కొలత కూడా అలాగే చేసి ఉండరు. మీరు ఒక చిన్న ప్రశ్న, దేవాది దేవుడు ఇచ్చినటువంటి కొలతలు 5/3 బలిపీఠం, అరణ్యంలో ఉన్న బలిపీఠం. మరి యెరూషలేములో సువర్ణ దేవాలయాన్ని కట్టించినటువంటి సొలొమోను రాజు తాను కూడా బలిపీఠమును కట్టించినాడు. దానికి ఇచ్చేటువంటి కొలతలు ఎలాగో చూస్తారా? 2 దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. 2 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 1వ వచనం. 2 Chronicles chapter 4 verse 1. అతడు 20 మూరల పొడుగు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తుగల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించాను. చూడండి ఎంత ఆ డిఫరెన్స్ చూసారా? దేవాది దేవుడు సినై అరణ్యంలో మోషే గారికి తెలియపరిచినటువంటి బలిపీఠము కొలతలేమో 5/5/3. కానీ సువర్ణ దేవాలయంలో యెరూషలేములోనే ఉన్నటువంటి ఆ ఆవరణంలో పెట్టబడినటువంటి దేవాలయం యొక్క కొలతలు 20/20 ఎంతండి? 10. చాలా విచిత్రమైనటువంటి పోలిక. ఎంత గొప్పగా రెండిటికి చూడ డిఫరెన్స్. రైట్, అక్కడ అట్లా పెడదాం. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ బలిపీఠపు కొలతల విషయంలో ఎందుకు 5 మూరలే ఉండాలి, ఎందుకు ఇది 5 మూరలు, ఎందుకు ఇది 3 మూరలే ఉండాలి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తే, అసలు 5 అనేటువంటి సంఖ్య బలిపీఠం విషయంలో దేవుని యొక్క గ్రహింపు ఏంటి, దేవుని యొక్క తలంపు ఏంటి అనేది మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, నేను ముందు ఈ అంకెల యొక్క సూచనలు మీకు తెలియపరిచి నేను అప్పుడు వాక్య భాగంలోనికి వెళ్తాను. బలిపీఠము ఆవరణములో పెట్టబడినటువంటి ఒక వస్తువు. అక్కడకు వచ్చినటువంటి ఆ వస్తువు చూడగానే యాజకుడు తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట, ఇది ఎందుకు 5 మూరల పొడుగు పెట్టాడు, ఎందుకు వెడల్పు కూడా 5 మూరలు పెట్టాడు. దానినే చచ్చౌకము అంటారు. చచ్చౌకం అంటే అర్థం ఏంటంటే, వెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ చచ్చౌకము. అంటే అర్థం ఏంటి? స్క్వేర్ అన్నట్టు. అర్థమైంది మీకు చెప్పిన మాట? స్క్వేర్ ఉన్నట్టు. స్క్వేర్ అంటే అర్థం ఏంటి? చతురస్రము అని అంటాం తెలుగులో. మీకు తెలుసా? మ్యాథమెటిక్స్లో దీర్ఘ చతురస్రము అంటాం, రెక్టాంగులర్ అంటారు. స్క్వేర్ని ఏమంటారు? చతురస్రము అంటాం. అర్థమవుతుందా? దానిని చచ్చౌకం అంటారు. దాని ఎత్తు 3 మూరలు. మొదటి 5 మూరలు ఏం జ్ఞాపకం చేస్తుంది? బలిపీఠం అంటే బలిపీఠము 5 మొట్టమొదటి 5 బలుల్ని జ్ఞాపకం చేస్తుంది. బలిపీఠము మీద 5 యొక్క బలుల్ని మనము జ్ఞాపకం చేయబడుతుంది. దేవాది దేవుడు ఆ 5 బలుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మనము లోపలికి వెళ్దాం. రెండవది 5 వెడల్పు ఏం జ్ఞాపకం చేస్తుంది? చూడండి, పొడవేమో 5, వెడల్పేమో వెడల్పు ఏంటి? 5. ఏంటి వెడల్పు? చూడండి, వెడల్పు 5 ఏం జ్ఞాపకం చేస్తుంది?
బైబిల్లో ఎప్పుడైనా 5 అనే సంఖ్య ఎప్పుడు కూడా మనకేం జ్ఞాపకం చేయబడుతుంది? దేవుని యొక్క పంచగాయములు. అర్థమైందా? ఎప్పుడు గమనించండి, 2 5లు చెప్పాడు దేవుడు అంటే, ఒకటి పాత నిబంధన సూచించేటటువంటి బలులు 5, క్రొత్త నిబంధన సూచించే పంచగాయములు. ఈ పంచగాయములు దేవుని యొక్క కృపకు సాదృశ్యము. బాగా గమనించండి. కాబట్టి మొదటి 5 పొడవు, 5 బలులు, క్రొత్త చెప్పండి మరొక 5 పంచగాయముల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను జ్ఞాపకం చేస్తుంది. రైట్. మూడోది ఏంటి? ఎత్తు. ఎత్తు ఎన్ని మూరలు? 3 మూరలు. 3 అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేశాను కదా, దేవుడిని, మనిషిని, సాతానుని కూడా జ్ఞాపకం చేస్తుంది. రండి, 3 ఏం జ్ఞాపకం చేసింది? దేవుడిని, మనిషిని లేక మానవుడిని, 3 సాతానుని జ్ఞాపకం. దీనినే త్రిత్వము అంటాం. అనగా 3. దేవుడు త్రిత్వము కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సాతానుడు కూడా 3. ఎవరు? మొదటిది ఎవరు? మొదటి త్రిత్వం. ఆ సాతానులో మొట్టమొదటి త్రిత్వం ఏది? మొట్టమొదటిది అబద్ధ ప్రవక్త. ఇది ప్రకటన గ్రంథంలో. కానీ యాక్చువల్గా సాతానుడు మొత్తం ఆరంభం ఎక్కడి నుంచి వస్తుంది? సర్పానికి ముందేంటి? 3 రకాలైనటువంటి వ్యవహారం. మొదటిది వాడు సాతాను లేక అపవాది. అవునా? వాడి యొక్క 3 రకాలైనటువంటి వ్యవహారాలు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది సర్పము, 2 మృగము, సర్పము, 2 మృగము, 3 చెప్పండి. నేను గతసారి కూడా చెప్పాను. మొదటిది సర్పము, రెండోది మృగము, 3 ఏం బ్రదర్? గర్జించు అదే కదా మృగం. చెప్పండి. ఇంకా సాతానుకి ఇంకొకటి, సాతాను యొక్క త్రిత్వం ఇంకొక విధంగా పనిచేస్తాడు. ప్రకటన గ్రంథం రండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ మీకు 12వ అధ్యాయం 9వ వచనం. అంతే. ఈ 2 ఎందుకు చెప్పాను? ఇది ఆల్రెడీ చెప్పినవే, మీరు చెప్పలేంది ఏంటి? వెరీ గుడ్. కెరూబు మొట్టమొదటి ఎలాగున్నాడు దేవుడి దగ్గర? అక్కడ కదా ఆరంభం. కెరూబుగా ఉన్నాడు. లేక దీన్ని ఏమంటామంటే తేజో నక్షత్రము. ఆ పైన ఏంజల్, రెండవదిగా సర్పం, మూడవదిగా మృగం. ఎలా మారిపడి చూసారా? రైట్. ఈ 3 త్రిత్వానికి జ్ఞాపకం చేస్తుంది. సరే, మన లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనకి వీటి గురించి అర్థమవుతుంది. మొదటిది ఏం జ్ఞాపకం చేయబడింది? మొదటిది పొడవు 5 బలులు, రెండవది 5 దేవుని యొక్క కృపలో 5 విషయాలు కూడా చూస్తాం. మూడవది ఎత్తు 3 మూరలు. ఏం జ్ఞాపకం చేసింది? దేవుడిని, మానవుడిని, సమాసం. రైట్. ప్రాబ్లం ఏంటంటే బలిపీఠము ఆవరణంలో పెట్టినప్పుడు ఈ కొలతలు చూడటానికి ముందుగా ఆవరణంలో పెట్టామని చెప్పాం కదా. అసలు బలిపీఠము ఆవరణంలోనికి పెట్టినప్పుడు ఒక యాజకుడు చేసేటటువంటి పని, అక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా వినండి. దహన బలిపీఠము దగ్గర ఒక పశువును తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుడు చూసి పరీక్షించి దాని దహన బలిపీఠము దగ్గరికి దహించడానికి ముందుగా ఏం చేస్తాడని చెప్పాను? అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? దానిని ఏం చేయాలా? వధించాలి. వధించిన తర్వాత ఏం చేస్తాడు? వధించిన దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద అలా పెట్టేస్తాడా? వారి యొక్క ఖండాలుగా వేరుపరుస్తాడు. వధించడం తర్వాత అందుకే నేను ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వధిస్తాడు, వేరుపరిచాడు. వేరుపరిచిన తర్వాత కింద నుంచి దానిని ఏం చేస్తాడు? కాలుస్తూ ఉంటాడు. ఇది బలిపీఠం మీద జరిగేటటువంటి ప్రాసెస్. ఇక్కడ గమనించండి, బలిపీఠము మీద వధ జరిగింది, వేరు చేయబడింది, కాల్చబడ్డానికి అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అగ్ని ఖచ్చితంగా దానికి అవసరమై ఉంది. అంటే అగ్ని బలిపీఠం మీద నిత్యం ఏమవ్వాలి? మండుచుండాలి. అగ్ని ఏం జ్ఞాపకం చేస్తుందట? బాగా గమనించండి. ఎవరిది అగ్ని? దేవుని అగ్ని. ఇది దేవుని అగ్ని చేత ఆ యొక్క పశువుని దహించబోయాలి.
ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే పశువు బలిపీఠం దగ్గర తీసుకొచ్చామో వధించాడు అంటే అప్పుడు ఏమవుతుంది? అది ఆ పశువు ఏమవుతుంది? చంపబడుతుంది. చంపబడినటువంటిది ఈ యొక్క పశువు ఆ బలిపీఠం మీదకి ఒక్కసారి దాని మీదకి వెళ్ళినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? అటు ఇటు మొత్తం అంటే ఖండఖండాలుగా పేరుస్తారు. పేర్చిన తర్వాత ఏం చేస్తాడు? అగ్ని చేత కాల్ చేస్తాడు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మీ మనసులో ఉండండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ చెప్పబడిన 5 విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రైట్, మీకు కొంచెం త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 5 బలులు మొట్టమొదటి పొడుగుకి సూచన. ఏ పొడుగు? బలిపీఠం యొక్క పొడుగుకి సూచన. మొట్టమొదటి 5 బలులు మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. మొట్టమొదటిది దేవుడు ఏ విధంగా దాన్ని మన గమనంలోకి తీసుకుని వచ్చినాడో చూద్దాం. మొట్టమొదటిది చూడండి, 5 బలులు. మొదటి 5 ఏం జ్ఞాపకం చేస్తుంది? 5 బలులు చూడండి. దానిని ఇంగ్లీష్లో బర్న్ట్ ఆఫరింగ్ అంటారు, అంటే దహన బలి. ఏంటట? మొదటిది దహన బలి. అది లేవియా కాండంలో మనం చూస్తాం. దహన బలి 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, అది కూడా మనం చూడటాను బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. రెండవది నైవేద్య బలి, గ్రెయిన్ ఆఫరింగ్. ఒక దగ్గర ప్యాటర్న్గా నీట్గా రాసుకోనండి, అది మర్చిపోకండి మీరు ఎప్పుడు కూడా, ఎందుకంటే తర్వాత రోజులు ఇవన్నిటినీ జ్ఞాపకం చేయబడతాం, నేర్చుకుంటాం. మూడోది సమాధాన బలి. దట్స్ కాల్డ్ పీస్ ఆఫరింగ్. నాలుగోది పాప పరిహారార్థ బలి, దానిని సిన్ ఆఫరింగ్ అంటాం. ఐదోది ఆఖరిది అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. మొత్తం 5 బలులు. గమనించండి, ఈ దహన బలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు ఎందుకు దహన బలి యొక్క ప్రాశస్తత, ఎందుకు దేవుడు దానిని మొట్టమొదటి ఉంచాడు అంటే, దహన బలి అంటే దహించుట. ఇక్కడ దహించవలసింది ఏంటి? దహించుట. బాగా గమనించండి, ఒక పశువుని ఎప్పుడు దహిస్తాం? బ్రతికుండగా దహించగలుగుతామా? ప్రతి ఒక్కటి పట్టుకోవాలి మనం. బ్రతికుండగా ఒక పశువుని దహన బలిపీఠం లేకపోతే పొయ్యిలో వేయగలుగుతామా? ఏం చేస్తుంది? ఆ మంట తాగలగానే పోతుంది, అక్కడ నిలబడదు. బాగా గమనించండి, పాత నిబంధన గ్రంథములో ఒక పశువు కాల్చబడాలంటే ఖచ్చితంగా ఆ యొక్క పశువు వధించబడాలి భౌతికంగా. అర్థమవుతుందా? భౌతికంగా వధించబడినటువంటి ఈ పశువు ఏం చేయాలా? వేరు చేయబడాలా, అప్పుడు అందుకే ఈ 3 మీ మనసులో ఉంచమని చెప్పాను. రైట్. ఇక్కడ కానీ క్రొత్త నిబంధనలో దహన బలి దేనికి సూచన అంటే, చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను చాలు. ఏంటట? ఎలా సమర్పించమన్నాడు? పాత నిబంధనల యొక్క సమర్పణ ఆఫ్టర్ డెత్. కానీ ఇక్కడ నూతన నిబంధనలో యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్స్. ఎలా సాక్రిఫైస్ చేసుకోవాలా మన జీవితాన్ని? సజీవ యాగం అంటే అర్థం ఏంటి? సజీవ యాగము అంటే అర్థం ఏంటి? బ్రతికుండగానే చంపబడాలి. ఏమండి? బ్రతికుండగా చంపబడితేనే మన జీవితంలో దహన బలిపీఠపు యొక్క అనుభవంలో దహన బలి అనేది మొట్టమొదటి మన జీవితంలో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇది చాలా కష్టం. మనం అనుకుంటాం దహన బలి అంటే చాలా ఈజీ అనుకుంటాం. బాగా గమనించండి, మొదటిది బాగా గమనించాలి ఇవన్నీ కూడా. పాత నిబంధనలో ఒకసారే వధించబడతాం, చనిపోయిన తర్వాత దహించబడతాం. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో సజీవముగా ఉంటుండగానే సమర్పించాలి. ఇది మొదటి మాట. రెండో మాటకు వస్తే, పాత నిబంధనలో పశువు ఎన్నిసార్లు వధించబడుతుంది? ఒక్కసారే దహించబడుతుంది. వధించబడిన తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతుంది. కానీ క్రొత్త నిబంధనలో అందుకే అపోస్తలుడైన పౌలు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిన మాట. దహన బలి క్రొత్త నిబంధన వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్యాటర్న్ మారిపోయింది. దినదినము చనిపోవాలట. దినదినము చనిపోవాలంటే ఎలా చనిపోవాలో? దినదినము చనిపోవడం అంటే ఎలా చనిపోతారండి? దినదినము ఎందుకు దినదినము చనిపోవాలంటున్నాడు? ప్రియ సహోదరుడా, వినాలి ఈ మాట, నా వైపు చూస్తూ వినండి. ఎందుకు దినదినము చనిపోవాలనుకుంటున్నాడు? బాగా గమనించండి ఈ మాట, నా వైపు చూస్తూ వినండి. పాత నిబంధనలో ఒకసారి పశువు వధించబడిన తర్వాత అది తిరిగి లేవలేదు. కానీ క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు అన్నాడు దినదినము చనిపోతున్నాడంటే చనిపోయిన తర్వాత రోజు ఏమవుతుంది? మళ్ళీ లేచిపోతుంది. ఇది నీకు అర్థమైందా? ఎలా లేచిపోతుంది?
పాపానికి ఉన్న బలం ఏది చెప్పండి? పాపానికి ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రమున్న ఆజ్ఞ. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అందరూ బలిపీఠపు అనుభవమే కలిగి ఉన్నామంటాం, కానీ దినదినము చనిపోయేటటువంటి దీనిలోకి మనం ఎప్పుడు రాలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కష్టమా, క్రొత్త నిబంధన కష్టమా? దినదినము చనిపోవాలట. రెండు మాటలు, ఒకసారి చనిపోవాలి పాత నిబంధన, ఇది మాత్రం దినదినము చనిపోవాలి. మూడవది గమనించండి, పాత నిబంధనలో ఒక్కసారి వధించబడిన తర్వాత వేరు చేయబడతామా? వేరు చేయబడతారా లేదా? ఒకసారి పశువుని వధించాం, తలా ముండం వధించబడింది, వేరుపడి చేశారా లేదా? వేరు చేయాలా లేదా? వేరు చేశారు. తర్వాత చేతులు కాళ్ళు వేరు చేయాలి. తర్వాత మొత్తం అంతా కూడా కోసి మొత్తం అన్ని పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్గా ఒకసారి పశువుని కాల్చడానికి లేదు. క్రొత్త నిబంధనలో గమనించండి, అవేమో బలిపీఠం మీద కాల్చడానికి, ఆ బలిపీఠం మీద కాల్చబడడానికి అన్నీ సెపరేట్ చేస్తే ఇక్కడేమవ్వాలట? ఒకటవ్వాలా? ఏమవ్వాలి? మీ శరీరంలో అవయవాలన్నింటినీ ఏం చేయాలి? ఇక్కడ కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3:5-6 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను వాటి వలన. ఇప్పుడు గమనించండి, క్రొత్త నిబంధనలో కొలస్సీలు రాసిన పత్రిక 3:5-6 భూమి మీద ఉన్న మీ యొక్క ఇవి అవయవాలా? ఏమండి అవి అవయవాలా? చదవండి, ఏ అవయవాలు ఉన్నాయో? జారత్వం అవయవమా? అపవిత్ర అవయవమా? బాడీలోని పార్ట్ అది ఏమైనా? జారత్వము, కామాతురత, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన. దాని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దీనిలో దేవుడు యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఏంటంటే, పాత నిబంధనలో శరీరము యొక్క అవయవాలకి ఇంపార్టెంట్ ఉంది. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. బలిపీఠం మీద శరీరం యొక్క అవయవాల్ని కాల్చాలి, అమ్మా వినండి. కానీ క్రొత్త నిబంధనలో శరీరముకు ప్రేరేపించే వాటిని కాల్చాలి. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. పాత నిబంధనలో ఇప్పుడు మీకు ఎలాగ నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. పాత నిబంధనలో జారత్వం అంటే శరీరంతో చేసేది, అర్థమవుతుందా? కానీ క్రొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే తన హృదయంలో అప్పుడే. ఇప్పుడు చెప్పండి, దేవుడు చంపమంది ఏది? కళ్ళునా, చేతులనా? అప్పుడు మొండలు లేక, కళ్ళు లేక, గుడ్డోలుగా, గూనోలుగా, కుంటోలుగా ఉంటాం. దేవుడికి కావాల్సింది ఏంటంటే, ఏదైతే నిన్ను ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపించేటటువంటి దానిని చంపమన్నాడు. అర్థమవుతుంది చెప్పిన మాట. 3 మాటలు చెప్పానండి బలిపీఠం మీద. నెంబర్ 1 ఏంటండి? పాత నిబంధనలో ఫస్ట్ ఏమైంది? 3 విషయాలు. మొదటిది, చనిపోయిన దానిని కాలుస్తారు, కానీ దీనిని కొత్త నిబంధనలో సజీవ యాగముగానే కాల్చబడాలి, అనగా అర్థం ఏంటంటే సమర్పించుకోవాలి. రెండోది ఏంటి? అక్కడ ఒక్కసారి మరణము, ఇక్కడ దినదినము చనిపోతూ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి ఇది లేస్తుంది కాబట్టి. మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము, మన ప్రాణం ఆత్మానికి చనిపోతూ లేపబడుతుంది. ఆత్మానుసారంగా ఆలోచించాలి. మూడోది ఏంటి? ఇక్కడ శరీర అవయవాలను కాల్చమన్నాడు, కానీ శరీర అవయవాన్ని ప్రేరేపించే విషయాలను కాల్చాడు. అందుకే ధనాపేక్ష కలిగిన విగ్రహారాధన చంపివేయమన్నాడు, అపవిత్రతను చంపివేయమన్నాడు, జారత్వమును చంపేయమన్నాడు. చూడండి, జారత్వము కానీ, కామాతురత, అపవిత్రత, దురాశ, ఇవన్నీ ఎందులోంచి వస్తాయి చెప్పాలి? దాన్ని కరెక్ట్గా ఉంచుకుంటే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఎందుకు? హృదయం అన్నిటికీ కేంద్రం, అది అన్నిటికీ మూలం. కాబట్టి దీనిని మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే, అందుకే దేవాది దేవుడు ఇప్పుడు చెప్తుంటాను కదా, అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోమన్నాడు. 3 విషయాలు దహన బలిపీఠం గురించి నేను చెప్పాను. దహన బలిపీఠము దగ్గర, దహన బలి పశువులో ఈ 3 విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండవాలి ప్రియాలు. రెండవది చూడండి, ఇక్కడ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు? ఇందులో మీరు బాగా గమనిస్తే, అంటే అవన్నీ చెప్పడానికి ఎక్కువ సమయం అయిపోద్ది కాబట్టి, అందులో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, వేటిని వధించాలి, ఎలా వధించాలి, అవన్నీ తర్వాత డీటెయిల్గా చూడడానికి ప్రయత్నం చేస్తాం, ప్రతి బలుల గురించి మనం. కానీ ఆ ఒక్కటే అలా జ్ఞాపకం చేసి వెళ్తున్నాను. రెండవది, ఇక్కడ దహన బలిపీఠములో దహన బలి దేన్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది చెప్పండి? ఇక్కడ దేన్ని సూచిస్తుంది? ఒక్కటే, దాని ఏంటంటే ప్రతిష్ట. ఒక్క మాట ఇలా రాసుకోండి. దహన బలి దేనికంటే? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడట.
అదేనండి. రెండోది చూస్తాం, చూడండి. రెండో మాట దగ్గరికి వద్దాం. రెండో బలి ఏంటి? నైవేద్య బలి. నైవేద్య బలిలో మీరు గమనించండి, నైవేద్య బలిలో బాగా మీరు గమనించాలి. ఇచ్చిన 4 బలులలో మాంసము, శరీరము ఇవన్నీ ఉంటాయి, కానీ ఈ నైవేద్య బలిలో మాత్రం 2 ఉంటాయి. రెండే ఉంటాయి. అది ఏంటంటే, మొదటిది ఘన పదార్థము, రెండోది ద్రవ పదార్థం. అంటే అర్థం ఏంటంటే అంత వెజిటేరియనే, అది గుర్తుంచుకోవాలి మనం. ఏంటన్నా ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజ్ అనేది ఉండదు అందులో. ఏంటంటే పానము, రెండోది ధాన్యము. ఏంటట? ధాన్యముతో చేసినటువంటి రొట్టెలు, పానముతో చేసినటువంటి పానీయ భాగాలు. పానార్పణముగా నేను పోయబడుచున్నాను అంటాడు. మీరు 2:5 గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 2:5 ఏంటి? పంచగాయములు దేనికి సూచన? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపలో ఏమి దాగి ఉన్నాయి అనేవి కూడా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, కృపలో ఉన్నటువంటి ఆ మధ్యకాలం నాకు తెలుసు, మొన్నగాల తమ్ముడు సంతోష్ బాబు చక్కటి ఆరాధ వర్తమానం ఇచ్చారు. దేని గురించో, ఆయన కృప కనికరమ కలిగిన దేవుడు. బ్రదర్ అదేనా? ఆయన కృపగలవాడై ఉన్నాడు. రైట్. కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించిన ప్రయత్నం చేద్దాం. 5 అనే మాట, 5 బలులు జ్ఞాపకం చేశాను కదా. బైబిల్లో దేవుడు కృప, గతసారి మీకు ఎన్నోసార్లు చెప్తాను, నేను చెప్తాను అన్నాను. నేను ఏది చెప్పానంటే, కృప ఎవరికి ఇస్తాడనే దాని గురించి చెప్పాను, ఎలాగుంటే ఇస్తాడని చెప్పాను. కానీ దేవుడు కృప ఎందుకు ఇస్తాడనే దాని గురించి చెప్పలేదు. 5 అనేది దేవుని యొక్క కృపని జ్ఞాపకం చేస్తే, 5 కృపని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. 5 కృప దేవుడు పంచగాయముల ద్వారా మనకేమి బోధించాలనుకుంటున్నాడో చూస్తాం. నెంబర్ 1 చూడండి, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 145:9. యెహోవా అందరికీ చాలు. ఇక్కడ గమనించండి, ఉపకారి. ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. దీనికి ఒక పేరు పెడదాం. దిస్ ఇస్ కాల్డ్ కామన్ గ్రేస్. కామన్ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే, అందరికీ దేవుడు కృప అనుగ్రహిస్తాడు. 5 కృపలో ఉన్న డిఫరెన్స్లే చెప్తున్నాను, బాగా గమనించాలి. అందరూ అనుకుంటే అంత కృపైనండి, దేవుని కృప అని చాలామంది అంటారు. చూడండి, దేవుని నమ్ముకోలేని వాళ్ళు కూడా అంటారు. ఏమని అంటారు? కేవలము దేవుని కృప అండి. అసలు దేవుడు అందరికీ కృప ఎందుకు ఇస్తాడు? అందరికి ఇస్తాడా? అందరికి కృప ఇస్తాడు. అందరికీ ఉపకారం అంటే ఎలాగో చెప్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, చూడండి, ఆయన వర్షాన్ని, ఎండని అంతటిని కూడా దేవుని బిడ్డలకు మాత్రమే ఉదయింపజేసి వర్షాన్ని కురిపిస్తాను రాశాడా? అందరికి ఇస్తాడు. ఇది కామన్ గ్రేస్ అంటే అందరికీ దేవుడు ఉపకారి, అందరికీ. ఇంతకీ చూడండి, ఇది దేనికి ఇచ్చాడు ఈ కృప? కామన్ అనేటువంటి ఈ గ్రేస్లో అంటే అందరికీ ఈ కృప దేని కొరకంటే, మొదటిది దేవుడి యొక్క, చెప్పండి, దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి. అంతేగా దేవుని ప్రేమ కదండి. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద, అందరి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. వీడి చెడ్డోడు, వీడికి సూర్యుడు లేడు, వీడి మంచోడు, వీడికి వర్షం అని చెప్పలా దేవుడు. కాబట్టి దేవుని ప్రేమ ఏమిటో గమనించడానికి ఇచ్చాడు. అదే ఈ కృపలో 2వ భాగానికి వద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మారు మనసు పొందుటకు ఏటమ్మది దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరించదవా, సహనమును దీర్ఘశాంతమును. చూడండి, అక్కడ అనుగ్రహ ఐశ్వర్యం ఏంటంటే దేవుని యొక్క మహాకృప అని అర్థం. దేవుని కృపకు మరొక అర్థం ఏంటి? అనుగ్రహ. దేని కొరకు అది ఇస్తున్నాడు దేవుడు అందరికీ అంటే చెప్పండి,
దేని కొరకు ఇస్తున్నాడు? మారు మనసు పొందుటకు. అరే మారు మనసు పొందడానికి దేవుడు అందరికీ ఏం చేస్తాడు? కృపని అనుగ్రహిస్తాడు. అందుకే పాపము ఎక్కడ అధికముగా విస్తరించునో అక్కడ దేవుని యొక్క కృప అపరిమితముగా ఉంటుందట. ఇది కామన్ గ్రేస్. ఎవ్వరికీ దేవుడు కృప ఇవ్వడు అని మాత్రం అనడానికి లేదు. మొదటిది తన ప్రేమను అనుభవించడానికి, రెండవది మారు మనసు పొందడానికి. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట. నాలుగవది చూడండి, అపోస్తుల కార్యములు 14:17 అనుకుంటా. అపోస్తుల కార్యములు 14:17. అపోస్తుల కార్యములు 14:17. అయినను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించును, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత చెప్పి చాలునా. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించి, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా. మూడోది, దేవుడు కృప ఎందుకు ఇస్తాడంటే, చాలామంది నాస్తికులు దేవుడు లేడని అంటాడు. రే, దేవుడు లేకపోతే నీకు తిండి ఎక్కడది, నీకు ఋతువులు ఎక్కడది, నీకు ఫలాలు ఎక్కడది, నీకు భోజనం ఎక్కడది, నీకు ఆరోగ్యం ఎక్కడది, నీకు ఆశీర్వాదం ఎక్కడది, నీకు ఆదరణ ఎక్కడది, నీకు ఆయుష్ ఎక్కడది? అవునా కాదా? దేవుడు తప్ప నీకు ఆయుష్ ఇచ్చినాడు ఎవడున్నాడా? దేవుడు ఉన్నాడని సాక్ష్యం అక్కడ. అందుకే చూడండి ఆ మాట రాసి పెట్టాడు. ఏముందని ఇక్కడ? దేవుడు లేడని ఉన్నాడనా? అక్కడ ఏమనుంది? దేవుడు చదవండి. మళ్ళీ అయినని అంటది. అది ఆ మాట చెయ్యలేదని, అది తన గురించి సాక్ష్యం లేకుండా చెయ్యలేదు. దేవాదేవుడు ఎంత గొప్పవాడండి. ఇప్పుడు చెప్పండి, అందరికీ కృప దేనికి అనుగ్రహించను? మొదటిది దాని ప్రేమ అని తెలుసుకోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, నువ్వు చెడ్డాడు అని నిన్ను ప్రేమించకుండా ఉండలేదు అని చెప్పడం కొరకు. రెండు, నువ్వు మారు మనసు పొందడం కొరకు. మూడోది, మూడో స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, చూసుకో జాగ్రత్తగా, నీకు ఆయుష్ ఇచ్చింది నేనే లేదంటే నీకు ఆయుష్, నీకు పుట్టగొత్తులే లేవు, నేనున్నానని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిది బలిపీఠం యొక్క మొట్టమొదటి కృప ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నా ప్రేమను మారు మనసు పొందుటకు. మూడోది, నేనున్నానని రుజువుకు కృప దేవుడు అనుగ్రహిస్తాయి. దీనిని ఏమంటే కామన్ గ్రేస్ అంటారు. ఇది అందరికీ కలిగే కృప. అర్థమైందా? దీనిని తెలుగులో అచ్చముగా చెప్పాలంటే ఉమ్మడి కృప అంటారు. అందరికీ కలిగే కృప. రెండో కృప చూస్తాం. దేని కొరకు దేవుడు ఇచ్చాడు? రోమిలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. దిస్ ఈజ్ కాల్డ్ సేవింగ్ గ్రేస్ అంటారు. అంటే రక్షించే కృప. బాగా గమనించండి, నువ్వు దేవుని ప్రేమ పొందినంత మాత్రాన. రెండోది నువ్వు మారు మనసు పొందలేనంత మాత్రాన. మూడు, దేవుడు లేదని చెప్పినంత మాత్రాన అందరికీ ఉన్న కృప ఈ కృపకి సరిపోదు. అర్థమైందా? ఈ రక్షించే కృపలో రారు ఎవరు. ఎందుకు రారంటే, ఈ కృప ద్వారా నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నువ్వేం చేయాలా? అది విషయం. దిస్ ఈజ్ కాల్డ్ సేవింగ్ గ్రేస్ అంటాడు. అంటే రక్షణకు పనికొచ్చే కృప ఇది. దేవుడు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తాడు, ఇది అందరికి ఇవ్వడు. కాబట్టి విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. అందుకే అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 3:24 చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 3:24. రోమిలకు రాసిన పత్రిక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా చాలు. ప్రియమైన వర్లారా, కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితముగా నీతిమంతులు అవడానికి దేవుని కృప ఎందుకు అనుగ్రహించాడంటే, ఆయన యందు నమ్మిక.
మనం అంత ఈజీ ఏం కాదు యేసుప్రభు నమ్మడం అంటే. చాలామంది అనుకుంటారు యేసుప్రభు నమ్మడం ఏముందండి చాలా ఈజీ అని. యేసుప్రభు నమ్మడం అంత ఈజీ కాదు. ఆ నమ్మకత్వంలో లోతుల్లోకి వెళ్తున్నాను, అందుకే గమనించండి. అందరికీ ఉమ్మడి కృప ఒకటి, రెండోది రక్షించే కృప ఒకటి. మూడో మాటకు వస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 త్వరతో చదవండి, సమయం అయిపోతుంది. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది చెప్పాను. చాలు. ఏమన్నాడు ఇక్కడ? నా కృప నీకు చాలు. ఎందుకు అన్నాడు ఈ మాట? ఎవరి కోసం అన్నాడు? అపోస్తలుడు. దేని కొరకు అన్నాడు? తనకున్నటువంటి ఏదో సమస్య ఉంది. సమస్య ఉంటే ప్రార్థన చేశాడు 3 మార్లు. తీయాలా సమస్య? తీయకుండా నా కృప నీకు చాలు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కృప దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? కొంతమంది జీవితాల్లో బాగా గమనించండి. కొంతమంది అప్పులు దేవుడు తీయడు, కొంతమంది రోగాలు తీయడు, కొంతమంది జీవితాల్లో ఏవి జరగాలో అవి జరగనివ్వడు. పక్కన ఒక చిన్న ట్యాగ్ లైన్ పెడతాడు, నా కృప నీకు. దాని అర్థం ఏంటంటే ఇట్ వాస్ కాల్డ్ సస్టైనింగ్ గ్రేస్ అంటారు. సస్టైనింగ్ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే నీవు ఏం చేయగలవు? అధిగమించే కృప. నువ్వు సర్వైవల్ అవ్వగలవు, నువ్వు జీవించగలవు నా కృప ద్వారా. అప్పులున్నా నువ్వు జీవిస్తావు, ఆరోగ్యం ఉన్నా కూడా నువ్వు జీవిస్తావు. అర్థమవుతుందా? బాధలున్నా నువ్వు జీవిస్తావు. బాధలు మాత్రం ఎందుకు తీయలేదు చెప్పండి ఇక్కడ. బాగా గమనించండి. ఎప్పుడైనా మీరు ఇది ఈ యొక్క మర్మంలోనికి వెళ్తే మనకేమర్థమవుతుందంటే అధికమైన ప్రత్యక్షత, అధికమైన దర్శనము, అధికమైన పిలుపు ఎవరికైతే ఉంటుందో వారి జీవితాల్లో దేవుడి తీయడు. మీకు అర్థమైందని మీకు చెప్పిన మీకు అర్థమవుతుందా? ఎవరికైతే దేవుని పిలుపు అధికముగా వారి ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలనుకుంటాడో, అధికమైన ప్రత్యక్షత, అధికమైన దేవుని వాక్య జ్ఞానం, అధికమైనటువంటి ప్రార్థనా జీవితం, అధికమైనటువంటి స్వస్థత వరం ఎవరికైతే ఉంటుందో వారి ఒంటిలో నుంచి ఏది అతిశయం అనేది రాకుండడానికి దేవుడు ఒక ముళ్ళు అనేది పెడతాడు. దానినే కృప అంటాడు. నా కృప నీకు చాలండి. ఇలాగా నేను చేశాను కాబట్టి ఆమెకి స్వస్థత వచ్చింది. కచక్కమనుకుంది, అమ్మ ప్రభువా తండ్రి. ఆ రోజు అదేంటండి నిన్నేనండి ఆ పాస్టర్ గారు వచ్చి ఆ సిస్టర్ ప్రార్థన చేయగానే ఆవిడ కడుపు నొప్పి అంతా పోయింది. వీడంతా చక్కగా డ్యూటీకి వెళ్తుంది, చక్కగా హ్యాపీగా తన పనులు చేసుకుంటుంది. అదేంటండి పాస్టర్ గారికి రాత్రే ఏంటండి చెప్పండి, ఆయన పైన తీసుకెళ్ళిపోయేటండి. ఇది సస్టైనింగ్ గ్రేస్. వాట్ వి కాల్ బ్రదర్ సస్టైనింగ్ మీన్స్ మనుగడ. నిన్ను ఏం చేయగలుగుతుంది అంటే నిన్ను స్థిరపరుస్తుంది ఆ కృప. వడిలిపోనివ్వదు. అర్థమవుతుందా? దేవుని కృప అందరికీ. చూడండి, కృపలో ఇన్ని రకాలు మీరు గమనించాలి. దేవాది దేవుడి కృప అందరికీ ఒకలాగవడు. మొదటిది ఉమ్మడి కృప అందరికీ, రెండోది రక్షించబడడానికి కృప, రెండో స్టేజ్లోకి వస్తా. మూడోది ఏంటో తెలుసా? భరించడానికి ఇస్తాడు. ఉమ్మడి కృప, రక్షించే కృప, భరించే కృప. ఎలాగండి ఆ లాజర్ బ్రదర్ భరిస్తున్నాడో కానీ దేవుని మహాకృప బ్రదర్, దేవుని మహాకృప బ్రదర్. మేమైతే మాత్రం భరించలేం బ్రదర్. ఏమని వాళ్ళరా, అది కృప అండి. మీరు అనుకుంటారు, మీరు ఆ పొజిషన్లో చూడండి, తట్టబుట్ట సరుతుకు వెళ్ళిపోతొట్టు. దేవుని మహాకృప బ్రదర్. దేవుడు మళ్ళీ దేవుచ్చును కాక. నాలుగోది నేను మీరు ఇంకో విషయం చెప్తున్నాను. దేవుడి కృప ఎలాగిస్తాడో తెలుసా? చాలా చక్కటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 భరించే కృప మీకు కావాలంటే ఇది చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి ఏతమైన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు. ఏ సహాయం ఇది? సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటి? ఏ టైంకి దేవుడు ఏ హెల్ప్ కావాలని దేవుడికి ఇస్తాడు. ఈ టైంకి ఇది కావాలి, ఈ టైంకి అది రావాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఆ కృప దేవుడిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవా దగ్గర ఈ బలిపీఠపు అనుభవం, మూడవ అనుభవంలోని కృపలో మూడో మాట మనకు జ్ఞాపకం చేయబడతాం. నాలుగో మాట చూడండి, త్వరగా చూద్దాం.
మొదటి పేతురు రాసిన పత్రిక 4:10-11 మొదటి పేతురు రాసిన పత్రిక 4:10-11. దేవుని యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి కృపావరాలు పొందిన కొంది ఒకనికొకడు ఉపచారం. బాగా గమనించండి, దేవుని కృప ఎందుకు ఇస్తాడంటే గృహ నిర్వాహకత్వములో దేవుడు మనకిచ్చినటువంటి కృపా వరాలని ఆధారం చేసుకొని ఒకరికొకరు ఉపచారం చేయడం కొరకు. ఉపచారం అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ సర్వింగ్ గ్రేస్. సర్వింగ్ అంటే అర్థం ఏంటి? సేవ చేయడం. బ్రదర్, ఇంత అద్భుతంగా ఎలా బ్రదర్ మీరు పరిచయం చేశారు? బ్రదర్, ఇంతగా మీరు ఎలా బ్రదర్ ప్రయాసపడ్డారు? దీనికి ఒక చక్కటి మాట ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8. 2 కొరింథీయులు 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు చాలు సమస్త విధములైన కృపను విస్తరింప. అందులో ఒక భాగం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:10. అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. మీకు అర్థమవుతుందా? దేవా, ఇంత గొప్ప పరిచయం. మనం చాలామంది అంటారు, బ్రదర్ దేవుడు వేరు కృపావరాలు ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. కొంతమందికి పాటలు రాసే కృపావరం, కొంతమందికి వాక్యం బోధించే కృపావరం, కొంతమంది బైబిల్ స్టడీ చెప్పే కృపావరం, కొంతమంది స్త్రీలు నడిపించే కృపావరం, కొంతమంది పాటలు పాడే కృపావరం, కొంతమంది ఆరాధించే కృపావరం, కొంత ప్రార్థించే కృపావరం. ఇన్ని కృపావరాలు, స్వస్థత కృపావరాలు ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇవన్నీ దేని కొరకు అంటే ఒకరికొకడు ఏం చేసుకోవాలా? ఉపచారం చేసుకోండి. ఇందులో ఎవ్వరు కూడా చెప్పవలసింది ఏంటో తెలుసా? నేను అందరికంటే చెప్పాలి. మనం అనుకుంటాం మనం అందరికంటే గొప్పగా ప్రయాసపడం అనుకుంటాం, కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు నేను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని. ఇది సర్వింగ్ గ్రేస్ అంటే ప్రయాస పడేందుకు కృప. ఇది దేవుని కృప లేకపోతే మనం ఏం ప్రయాసపడలేం ప్రియమైన వారలారా. మనం ప్రయాసపడినంతా కూడా జీరో. 4 అనుభవాలు చెప్పాను. 5వ అనుభవం ఆఖరిది చూస్తాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నం చేయడి. మీలో ఎవడు చెప్పండి, పరిశుద్ధత ఎవడను మొలిచి కలవరపరచును అనేకులు అపవిత్రపరచ. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి ప్రారంభించడమేమో పరిశుద్ధత సమాధానంతో ప్రారంభించాడు. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే దేవుడిని ఎవడు చూడలేడన్నాడు. మీలో ఎవడైనా చూడండి, దేవుని కృప పొందకుండా తప్పిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? చేదైన వేరు మనలో మొలిచి మనల్ని ఏం చేస్తుంది? కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రపరచ పోతారు. అంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేనికి దేవుడు ఎందుకు కృప అనుగ్రహిస్తాడంటే చూడండి, అక్కడ అలాగే ఈ వచనం ఎలా అడ్డిపెట్టి 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 2:21 చదవండి. 2 తిమోతి 2:21 పొమ్ము రెండో తిమోతి 2:21 20 నుంచి చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనత వినియోగింపబడను. ఎవడైనా వీటిలో అంటే వీటిలో చేరొద్దు అంటే దేనిలో చేరొద్దు? గొప్ప ఇంట్లో పెద్ద పాత్రలు వెండి పాత్రలోని బంగారు పాత్రలో చేరొద్దు అన్నాడు.
కొన్ని వెండివి, కొన్ని బంగారం ఉన్నాయి. అవి దేవుడట కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనత కూడా ఉపయోగిస్తాడట. అయితే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న వాడు పరిశుద్ధపరచు యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా. ఇందాక హెబ్రీలు రాసిన పత్రికలో చదివిన దానికి దీనికి రిలేట్ చేసి చూస్తే దేవుడు ఎందుకు కృప అనుగ్రహిస్తాడంటే, నీ మట్టుకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. ఎన్ని రకాలైనటువంటి శరీర సంబంధమైన శ్రమలు నిన్ను తొందర పెట్టినా ఏదో ఒక రీతిగా పాపములో పడిపోవడానికి నీ శరీరము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నిన్ను నడిపించేటటువంటి వ్యవహారము, లోకము, పద్ధతి అంతా కూడా పాపములు పడడానికి తీసుకెళ్తుంది. అయితే వాటిలో నుంచి తప్పించగలిగింది ఏంటంటే దేవుని యొక్క కృప. ఏం చేస్తావు తెలుసా? నా కృప నేను ఎందుకు ఇస్తానో తెలుసా? నేను ఎందుకు చెప్తాను. మొదటిసారేమో దేవుడు కృప ఎందుకు ఇచ్చాడంటే పాపములో నుంచి బయటికి రావడానికి. కానీ ఒక్కసారి దేవుని బిడ్డగా అయిన తర్వాత పవిత్రుడిగా మార్చిన పవిత్రత నుండి అధిక పవిత్రతలోనికి వెళ్ళడం. ఇది ఏమంటామంటే శాంటిఫైడ్ గ్రేస్ అంటాం. ఏం గ్రేస్ ఇది? శాంటిఫైడ్ గ్రేస్ అంటే పవిత్రత కొరకైన దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇదే అల్టిమేట్. దేనితో ఆరంభమైంది? ఉమ్మడి కృపతో ఆరంభమయ్యి దేనితో అంతమైంది? పరిశుద్ధితో అంతమవుతుంది. ఎప్పుడు దేవుడి యొక్క వ్యవహారం అట్లా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడి కృప, ఈ 5 ఇంతల కృప బలిపీఠం యొక్క వెడల్పుకి సాదృశ్యం. నెంబర్ 1 ఉమ్మడి కృప, రక్షించే కృప. మూడోది భరించే కృప, ప్రయాసపడే కృప. 4వది పవిత్రత కొరకైన కృప. ఈ 5 ఇంతల కృపతో దేవుడు తన వెడల్పైన బలిపీఠం మీద అదే కృప ఇస్తాడు. ఆ కృప కొరకే దేవుడు ఈ 2వ మాట వెడల్పులో బలిపీఠంలో మనం చూస్తూ వచ్చాం. 3వ మాట చూసి మనం ముగిస్తాం. 3వది ఏంటి? ఎత్తు. ఎత్తు ఏం జ్ఞాపకం చేస్తుంది? 3. ఏ 3? సాతానుది, దేవునిది, మనిషిది. ఇప్పుడు దేవుడిది సాతానుది పక్కన పెడదాం, మన వరకు వద్దాం. ప్రాణ, ఆత్మ, శరీరం. ఎందుకు ఇది ఎత్తును జ్ఞాపకం చేసింది? ఎత్తు అని అనటంతోనే మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, బాగా గమనించండి. ఎత్తు అనడం అంటే ఏంటండి? ఎత్తు ఏం జ్ఞాపకం చేస్తుంది? అభివృద్ధి. వెరీ గుడ్, ఎక్సలెంట్. అభివృద్ధిని జ్ఞాపకం చేస్తుంది ఎత్తు. ఏది అభివృద్ధి పొందాలా? ప్రాణ, ఆత్మ, శరీరం. శరీరం అభివృద్ధి పొందాలా? ప్రాణం అభివృద్ధి పొందాలా? ఆత్మ అభివృద్ధి పొందాలా? దేనిలో పొందాలి? కాబట్టి దేవాదేవుడు ప్రాణాత్మ శరీరముల విషయంలో అభివృద్ధి ఏమో ఆత్మకిచ్చాడు. బాగా గమనించండి. అభివృద్ధి ఏమో ఆత్మలో అభివృద్ధి పొందమన్నాడు. ఆత్మలో అభివృద్ధి పొందడం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆత్మలో అభివృద్ధి పొందడంటే కనీసము 3 అభివృద్ధి పొందాలి. మొదటిది కృపలో అభివృద్ధి పొందాలి, 2 జ్ఞానములో అభివృద్ధి పొందాలి, 3 విశ్వాసములో అభివృద్ధి పొందాలి. ఏంటట? కృప, జ్ఞానము, విశ్వాసం. 5 ఉన్నాయి, 3 చాలు. ఏంటండి కృపలో అభివృద్ధి పొందడం అంటే? కృపలో అభివృద్ధి పొందడం అంటే ఏంటి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలన్నింటిలో కృప ద్వారా అభివృద్ధి పొందడం అంటే ఏంటి? కృపలో అభివృద్ధి పొందడం అంటే ఉమ్మడి కృప కానించి పవిత్రత కృపలో ఉన్నటువంటి ఈ 5 అంశాలలో మనం ఎదగాలి. అంతేనండి కృప అంటే. అభివృద్ధి పొందడం అర్థమైందా? దేవుళ్ళు అభివృద్ధి పొందాలా? ఉమ్మడి కృపలో, 2వది రక్షించబడిన కృపలో, భరించే కృపలో, ప్రయాసపడే కృపలో, పవిత్రత కొరకైన కృపలో కూడా మన అభివృద్ధి. ఒకప్పుడు దేవుడు కృపను ఇచ్చాడు. పవిత్రతలో ఉండి అపవిత్రతగా వెళ్ళిపోవడానికి లేదు. ప్రియులారా, దేవుడి కృపలో అభివృద్ధి పొందాలని కోరుకుంటాడు. జ్ఞానంలో అభివృద్ధి పొందడం అంటే ఏ జ్ఞానం? అది దేవుడిచ్చిన జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? దేవుని జ్ఞానము సమస్తము దేనిలో ఉంది అనగా జ్ఞానము అంటేనే వాక్యమని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యములో అభివృద్ధి పొందాలి. అంటే వాక్యంలో అభివృద్ధి పొందడం అంటే చక్కగా రోజు ఏం చేయాలా? దండిగా తిని గండిగా పడుకోవాలి చదవకుండా. అప్పుడు మనం వాక్యంలో ఎంత అభివృద్ధి పొందుతామో. అన్నయ్య ఎంత కష్టపడి చెప్తున్నాడు, కనీసం ఇంటికి వెళ్ళి బైబిల్ స్టడీ ఈరోజు ఏం చెప్పారు, ఏ పాయింట్స్ చెప్పారో కానీ చూసుకోకపోతే ఏ జ్ఞానం అభివృద్ధి ఉందా? నెక్స్ట్ అలాగ అడిగాను అనుకోండి, మళ్ళీ తెల్ల మొక్కలు వేసుకొని ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏదో మళ్ళీ జ్ఞాపకం చేసుకో. కాబట్టి అలాగ ఉండకూడదు. రైట్. 3వది ఏంటి?
విశ్వాసముల అభివృద్ధి. విశ్వాసముల అభివృద్ధి గతసారి చెప్పినాను నీకు 3 రకాలైన విశ్వాసం. చెప్పండి. స్థిర విశ్వాసం, గొప్ప విశ్వాసం, దృఢ విశ్వాసం. దృఢ విశ్వాసం లేకపోతే ఏమవుద్దని చెప్పాను. దృఢ విశ్వాసం లేకపోతే ఏమవుద్దని చెప్పాను. దృఢ విశ్వాసం లేకపోతే దృఢ విశ్వాసం లేకపోతే, స్థిర విశ్వాసం లేకపోతే, మూడోది స్థిర విశ్వాసం, తర్వాత గొప్ప విశ్వాసం, దృఢ విశ్వాసం. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి నోట్స్లు మళ్ళీ తిరగవేయండి, చదవండి ప్రియమైన వాళ్ళారా. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు పిల్లలందరూ చాలా బాగా చదువుతున్నారు. మీరు బాగానే చదువుతున్నారు, కాకపోతే మర్చిపోతున్నారు. అలా మర్చిపోకూడదు, అందుకే ప్రతిసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆత్మలో ఏమి చెప్పాను. ఆత్మల అభివృద్ధి చెప్పండి. ఆత్మల అభివృద్ధి అంటే ఏంటి? కృపల అభివృద్ధి, జ్ఞానముల అభివృద్ధి, విశ్వాసముల. ఇప్పుడు చెప్తాను. ప్రాణముల అభివృద్ధి ఏంటి? శరీరముల అభివృద్ధి ఏంటి? చెప్పండి. శరీరం అభివృద్ధి పొందడం అంటే ఏంటి? అన్నా అభివృద్ధి అన్నావు కాబట్టి శరీరం అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా ఏంటట? శాఖాధాన్యాలు వద్దన్నా, మాకు రాజు భుజించే భోజనం మాకు కావాలి, దాన్ని బట్టి శరీరము అభివృద్ధి. బాగా గమనించండి. ప్రాణ ఆత్మ శరీరంలో త్రిత్వములో ఎప్పుడైనా గమనించండి, శరీరానికి ప్రాణానికి ఎప్పుడు కూడా పోరాటం. ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావంటే శరీరం ఎప్పుడు కూడా అభివృద్ధి పొందదు. కాబట్టి మనకు ఉండవలసిన గ్రహింపు ఏంటంటే, శరీరము అనుదినము దినదినము నా శరీరము కృషించినను, చెప్పండి, నా బాహ్య పురుషుడు కృషించిన నా అంతరంగ పురుషుడు దినదినం నూతన మగుచున్నాడు. ఆ విధంగా మనం ఉండాలి. అయితే ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? ప్రాణం అంటే అర్థం ఏంటి? ప్రాణం అంటే ఏంటి? రక్తం. నీకు కరెక్ట్గా ఆత్మను నువ్వు పోషిస్తే ప్రాణము ఆత్మ ఒకటవుతుంది. శరీరం ఏమైపోద్ది? అప్పుడు ఒంటరిగా అయిపోద్ది, వీక్ అవుతుంది. శరీరాన్ని నువ్వు ఎక్కువగా పోషిస్తే ప్రాణము శరీరముతో అటాచ్ అవుతుంది, ఆత్మ ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. కాబట్టి ప్రియమైన వల్ల తీర్మానం ఇది. ప్రాణం మధ్యవర్తి, వాడు ఏది బలంగా ఉంటే అటువైపు వెళ్తాడు. నువ్వు ఆత్మను బాగా పోషిస్తే వాక్యం, శరీరాన్ని బాగా పోషిస్తే అటువైపు. కాబట్టి ఎట్టి రీతిగా మనం ఉండాలంటే ఆత్మలో అభివృద్ధి పొందిన వారిగా ఉండాలని కోరబడుతూ ఉన్నాం. మొదటిది 5 బలులు, రెండవది 5 కృపలు, మూడోది 3 ప్రాణాత్మ శరీరంలో ఆత్మలో మన అభివృద్ధి. దేవుడు అట్టి రీతిగా బలిపీఠంలో ఉన్నటువంటి 3 కొలతలు 5/5/3లో దేవుడు ఈ 3 అద్భుతమైన రీతిలుగా మనతో మాట్లాడి ఆయన కృపలో మనం అభివృద్ధి పొందినట్లు, క్షమించండి, ఆత్మలో అభివృద్ధి పొందినట్టు, ఆ కృపలో 5 కృపలో మనము అనుభవించినట్లు, అదేవిధంగా 5 దహన బలుల్లో మనము పాలివారగినట్లు దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.